నమస్తే అండి రామారావు గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అంటూ షర్మిల గారు దూకుడుగా వచ్చారు. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారము మాట్లాడుతున్నారు, నిరుద్యోగులతో మమేకమవుతున్నారు. సో తన వరకు తను ముందుకు దూసుకెళ్తున్నారని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను షర్మిల గారు ముందే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటి అంటే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి జగనన్న వదిలిన బాణువుల ఆమె దూసుకొచ్చిన తీరు, ఆమె చేసిన ప్రసంగాలతో కూడా జగన్ కు ప్లస్ అయిందనే ఒప్పుకుని తీరాల్సిందే. సో ఇప్పుడు మళ్ళీ అదే పందాతో అంటే అదే వాక్చాతుర్యంతో తల్లి సపోర్టుతో ఆమె తెలంగాణలో ఉంటున్నారు. మరి అనిల్ కుమార్ గారు కూడా ఏపీలో తన చక్రం తను తిప్పారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ భర్త సపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఆయన ఏ విధంగా రాబోతున్నారు, ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషిస్తారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు నిజమేనా, ఆయన పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఇది మంచి ప్రశ్న అమ్మా నిజంగా. ఎందుకంటే ఈ ఆలోచన నాకు రాలేదు. కానీ ఇప్పుడు జగన్ తాలూకు ఎలక్షన్లో జగన్ తాలూకు విజయంలో ఒక సింహభాగం అనిల్ కుమార్కి ఉంది. ఇప్పుడు ఎందుకంటే అనిల్ కుమార్ ఆల్మోస్ట్ ఆల్ ఒక సామాజిక వర్గం బెల్ట్ అంతటిని కూడా క్యాప్చర్ చేశాడు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి తిరగకుండానే ఆ ఓట్లు పడేటువంటి బాధ్యతని అనిల్ కుమార్ తీసుకున్నాడు. అనిల్ కుమార్ ఒక పక్క, షర్మిల ఒక పక్క తీసుకొని ఆయన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత షర్మిల ఎక్కడ కనబడలేదు. దానికి అనేకమైన కారణాలు కావచ్చు. ఆవిడకి ఆశించిన పదవులు రాలేదనో, సరైన ప్లేస్మెంట్ ఇవ్వలేదనో, ఏదో మొత్తానికి జరిగింది. అక్కడి నుంచి విడిపోవడం జరిగింది. అలాగే తర్వాత పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు అంటే విజయమ్మ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ ఆ పార్టీకి తిరోధకాలు ఇచ్చి బయటికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నాది మెట్టినీళ్ళు అన్ని తెలంగాణలో షర్మిల మొత్తానికేమో కేసీఆర్తోనే అంటే అధినాయకుడితోనే డైరెక్ట్గా యుద్ధం చేయడం జరిగింది. పడతాలేస్తా నవ్వులు పాలవుతా, అవమాన పాలవుతా, ఏదో విధంగా అంటే రాజకీయ వర్గాల్లో అంటే మోదీ గారిని ఏమైనా ప్రయోగిస్తున్నారనేటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆవిడకి ఓట్ బ్యాంక్ కూడా ఇవి లేదు, 1% ఉంది. అయితే ఇక్కడ ఎంత రాజకీయంగా మార్పు వచ్చిందంటే ఒక సామాజిక వర్గానికి మొత్తం ఆ సామాజిక వర్గం అంతా కూడా జగన్ పార్టీకి డిఫరెంట్గా ఉంది. ఎందుకు డిఫరెంట్గా ఉందంటే తప్పకుండా అది నథింగ్ బట్ అనిల్ కుమార్. ఎందుకంటే అనిల్ కుమార్ కూడా అసలు ఇండిపెండెంట్గా పార్టీని పెడదాము, పార్టీకి ఎలా ఉంటుందని ఉండవీళ్ళు అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి, ఏమయ్యా నువ్వు పార్టీ పెడితే ఇక్కడ అవసరం జనసేన పార్టీ ఉంది, అవసరం తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక్కడ మీ పార్టీని ఎవడు యాక్సెప్ట్ చేయడు అని చెప్పబట్టేమో ఆయన పార్టీని పెట్టలేదు. కానీ మొత్తానికేమో తటస్థంగా ఊడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం మళ్ళీ సహాయం చేసే అనిల్ కుమార్ లేడు. అందువల్ల ఈసారి అనిల్ కుమార్ తాలూకు ప్రభావం, వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఉంటుంది. సో మరి ఇక్కడ భార్యకి సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ తను ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు? ఇక్కడ సపోర్ట్ ఉండదమ్మా. ఇక్కడ సపోర్టు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కేసీఆర్ని ఏదైతే ప్రశ్నలు వేస్తున్నావో అంటే ప్రజలకి మంచి జరగటం లేదు, ప్రజల తాలూకు శ్రేయస్సు చూడటం లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు, ఇవన్నీ అంటున్నావు. అన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవన్నీ కూడా మీ అన్నయ్య చేస్తున్నాడు కదా. మరి అక్కడ కేసీఆర్ని ప్రశ్నించిన దాన్ని నేను న్యాయమే కావాల్సి వచ్చినట్టయితే ఇక్కడ కూడా ప్రశ్నించాలి కదా భారతీయ పౌరురాలుగా. ఇక్కడేమో ప్రశ్నించడానికి నీ నోరు లేవటం లేదా? అక్కడ కేసీఆర్ని ప్రశ్నిస్తావా? నీ క్రెడిబిలిటీ పడిపోవటం లేదు. మళ్ళీ మా అన్నయ్యకి ఓటేయమని ఎలా అడుగుతావు, ఏ మొహంతో అడుగుతావు? ఓ పక్కేమో మీ అన్నయ్య మీ అమ్మనేమో తప్పించేశాడు, నిన్నేమో దగ్గర రానివ్వడం లేదు. ఒకవేళ మీ అమ్మ ఉంటే మీ అమ్మ ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది, అయోమయ స్థితిలో. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వత్తాసు పలుకుతావు, మద్దతు పలుకుతావు? ఇట్ టూ డిఫికల్ట్. కానీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలబడతారు అనుకుంటున్నారా మీరు? లేదమ్మా, సపోర్ట్గా నిలబడిన నమ్మరమ్మా, ఎవరు నమ్మరు. అందుకనుక అంటే పెద్ద ఆయనకి బలం అది. ఎందుకంటే వైఎస్ షర్మిల కానీ అనిల్ కుమార్ కానీ వాళ్ళు జనంలోకి వెళ్ళారంటే
ఒక సామాజిక వర్గం మొత్తం అంటే ఆ ఓటు పడిపోతాయి అన్నమాట. కానీ ఆ ఓటు బ్యాంకులో మీకు ఒక 14-20% ఓటు బ్యాంక్ మీకు పోతుంది కదా. 14-20% అంటే చిన్న ఓటు బ్యాంక్ కాదు. అందువల్ల ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం దెబ్బతీసేటువంటి అవకాశం వీలున్నటువంటి అవకాశాలు ఇదొక అవకాశం. ఇప్పుడు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు కొంతమందికి తెలుసు యాజ్ ఏ గాస్పల్ బట్ సభలు సమావేశాలు అంటూ భారీ ఎత్తున ప్రతి ఊరూరా యాజ్ ఏ పాస్టర్గా అనిల్ కుమార్ గారు చాలా ప్రచారం వచ్చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో సపోర్ట్ ఇవ్వడానికి కూడా అది కూడా ఒక రీజనే. బట్ ఆ తర్వాత మనకి ఎక్కడ అనిల్ కుమార్ గారు ఈ మధ్య కనిపించడం లేదు. మిగిలిన క్రైస్తవ బోధకులు లేకపోతే పాస్టర్సే ఉన్నారు కానీ అనిల్ కుమార్ గారికి ఏదో చర్చ్ ఉంటే అంతవరకునే పరిమితం అయిపోయారు. ఇప్పుడు బయట ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. మరి ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటుందని ఎలా చెప్తారు మీరు? అంటే ఇంపాక్ట్ ఉంటుందంటే ఆయన కార్యక్రమాలు ఏమి మానటం లేదు కదా. ఆయన కార్యక్రమాలు ఎక్కడ మానటం లేదు. ఆయనకి క్రిస్టియన్ అక్కడ ఉన్న ఫండ్స్ అన్నిటికీ వచ్చి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అది మరి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేయబట్టే కదా పాలు పిచ్చోడు అయిపోయినాడు. కనుక ఆయన ఆ క్రిస్టియానిటీని వదలలేదు, ఆ తాలూకు ఉన్నటువంటి మూల సంస్థల్ని వదలలేదు. వాళ్ళతో చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. క్రిస్టియన్ వర్గీయులతో కూడా చాలా మంచి సేవాభావంతో హెల్ప్ఫుల్గా ఉన్నాడు అన్నమాట. క్రిస్టియన్లో ఒక దేవుడిలాగా ఆయన చూస్తున్నారు ఇప్పుడు. అందువల్ల ఆ క్రిస్టియన్స్ని వదలలేదు. అంటే క్రిస్టియన్స్ ఈ వర్గం అని చెప్తున్నందుకు క్షమించాలి. కానీ ఆయన అండర్లో ఉన్నటువంటి ప్రధానికాన్ని ఎవరిని కూడా బాధల్లో ఉన్న వాళ్ళని కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళని కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని కానీ ఎవరిని కూడా దూరంగా ఉంచలేదు. అదే ఆయన చేసిన మంచి పని. అంటే తెలుగు రాష్ట్రాలలో భారీ బహిరంగ సభలు మొన్న క్రిస్మస్ కి అయితే మనం చూసాం 1-2 చోట్ల వాళ్ళ సభలు సమావేశాలు. బట్ నార్మల్ గా సభలు సమావేశాలు ఏమి అనిల్ కుమార్ గారు చేయడం లేదు. అంటే ఆయన తాలూకు వర్గం చేస్తారు కదమ్మా. ఆయన చేయకపోతే ఆయన అసిస్టెంట్లు చేయొచ్చు. ఆయన తాలూకు వర్గం అంటూ ఉంటారు కదా, చేయొచ్చు. లేదా ఒకసారి అంటే ఏ అనిల్ కుమార్ ద్వారా అయితే ఆయన పునర్జీవితాన్ని పొంది మళ్ళీ మనుగడ సాగిస్తున్నారు, అంత విశ్వాసాన్ని ఆ విశ్వాసాన్ని తొందరగా మర్చిపోలేరు కదా. అది మరి అది ఎంతవరకు మరి రాబోయే ఎన్నికల్లో జగన్ కి మైనస్ అవుతుంది, షర్మిల గారికి ప్లస్ అవుతుంది? శర్మిల గారికి ప్లస్ అయ్యే అవకాశం లేదమ్మా. అక్కడ శర్మిల గారికి ఇప్పుడు నా మెట్టినిళ్ళు అనుకుంటే ఎలాగవుద్ది? అంటే 14 సంవత్సరాల ముందు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎలాగైతే రావునమ్మ అంటే విజయశాంతి వచ్చి ఇది నా పుట్టినిల్లు అని చెప్పిందో అప్పుడు నువ్వు చెప్తే బాగుండేది. అప్పుడు నెమ్మగా నీరెత్తినట్టు ఊరుకొని కొంతకాలం నీ బ్రదర్తో పాటు జగనన్న బాణాన్నని చెప్పుకొని తిరిగి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు కేసీఆర్ గారు పదవి అలంకరించి 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా మెట్టినిల్లు అనుకొని వస్తే వాళ్ళు కొట్టరు. ఎలా లాభం ఉంటుంది? ఒకటి అక్కడ ఆంధ్రాలో అంటే మీ ఆయనకు ఒక గుడ్ విల్ ఉంది కనుక నీకు లేదు గుడ్ విల్. అనిల్ కుమార్కి గుడ్ విల్ ఉంది. అనిల్ కుమార్కి క్రిస్టియన్స్లో మంచి పేరు ఉంది కనుక అది ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. అది ఆ ఓటు బ్యాంక్ మాత్రం చీలినట్టే అనుకుంటున్నాను నేను. పైగా మహిళ రాజకీయాలలో ఉన్నప్పుడు చాలా పెద్ద సపోర్ట్ వెనక నుండి రావాలి. ఇప్పుడు కవిత గారు రాజకీయాలలో రాణిస్తున్నారు అని అంటే కేసీఆర్ గారు వెన్నుదన్ను చూసే, బట్ షర్మిల గారికి అది లేదు. జగన్ కి షర్మిల గారికి పడట్లేదు. తల్లి విజయమ్మ గారి సపోర్ట్ మాత్రమే ఉంది, అక్కడ కూడా మహిళ. సో మహిళని రాజకీయాల్లో ఎంత వరకు ఆదరిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమానురాగాలు ఉన్న భయం అయితే ఉంటుంది కదా, మమ్మల్ని అందరినీ తను అంత క్యాపబుల్లా కాదా అని. ఇక్కడ ఒకటే ఉందమ్మా, ఈవిడ వెనుక ఎవరైనా మోదీ అమిత్ షా లాంటి వర్గం ఉన్నట్టయితే పర్వాలేదు. ఆ వర్గం లేకుండా మామూలుగా నేనే నా ప్రయత్నం చేస్తున్నాను, ఒంటరిగా నేను దూసుకుపోతున్నానంటే దెబ్బతింటారన్నమాట. నువ్వు ఆంధ్రదేశంలో జగనన్న బాణాను నువ్వు ఆ మాట బాగా గుర్తుండిపోయింది. ఈరోజు ఆ బాణం వచ్చి తెలంగాణ వాళ్ళు గుచ్చుకుంటారంటే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? తరిమి కొడతారన్నమాట. చూడాలండి మరి ఏం జరగదు. కాబట్టి ఒకటి అనిల్ కుమార్ తాలూకు ప్రభావం మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే నిరాదరణకు గురైన వాడు, అవమానానికి గురైన వాడు, తన భార్యనేమో తరివేశారు.
తనకంటూ క్రిస్టియన్స్లో పాపులారిటీ లేకుండా అంటే వారి కోసం ఏం చేశారంటే ఏమీ చేయలేదు, ఎవరి కోసం ఏమీ చేయలేదు. ఆ విధంగా నిరాశరణకు గురైపోయినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు ఇప్పుడు ఏం చెప్తాడు? క్రిస్టియన్స్ ఓటేయమని చెప్పలేడు కనుక ఆ ప్రభావం మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుందని అనుకోవచ్చు ప్రజలు. చూద్దామండి ఏం జరుగుతుంది. ప్రజల భావాన్నే మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.